హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు karyampudi'sVlog. ఇవాళ మన స్పెషల్ హై ప్రోటీన్ కాబూలి శనగల పరోటా. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బలవర్ధకమైనది. చాలా సింపుల్గా చూపించేస్తుంది మీ శ్రీదేవి. ఇది ఎవరికైనా పెట్టారనుకోండి, తిన్న తర్వాత ఆహా అని అనాల్సిందండి. మీకు మంచి కాంప్లిమెంట్స్ మాత్రం ఖచ్చితంగా పడతాయి. అది ఎలానో చూసేద్దాం. ముందుగా మన కాబూలి శనగని 2 సార్లు కడిగేసి, 3వసారి మంచినీళ్ళు పోసేసి 6 గంటలు నానబెట్టండి. 5-6 గంటలు నానబెట్టిన తర్వాత అవి కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ పోయండి. వాటర్ పోసి సాల్ట్ వేయద్దు, మూత పెట్టేసేసి ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసేయండి. మూత తీసి చూస్తే కొంచెం అవి మనకి చేతికి పలుగ్గా తగలాలి, ఆ విధంగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్లో పెట్టిన తర్వాత ఇంకో పని ఉందండి. గోధుమ పిండి తీసుకొని, నేనైతే 6 పరోటాలు వచ్చేటట్టు చేస్తున్నాను అండి. ఒక 4 గరిటెలు గోధుమ పిండి తీసుకొని దాంట్లో 1 స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసేసి కలిపేసేసి దానికి తగినటువంటి వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ మంచిగా చపాతీ పిండి ముద్దని కలిపి పక్కన పెట్టేసుకుందాం, మూత పెట్టేసి. అంతలోగా మనం కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఉడుకుంటే చల్లారుంటాయి. ఈ కాబూలి శనగల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం క్రష్గా చేసుకొని, పప్పులు అయితే ఉండకూడదు, మరీ మెత్తగా కూడా ఉండకూడదు, ఇలా గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఈ పిండిలో తగినంత సాల్టు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాలు వేసేసి, ఒక పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలకు కట్ చేసి వేసేసేయండి. కొంచెం పచ్చిమిరపకాయలు, మన ఇంట్లో కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. పుదీనా కావాలనుకుంటే పుదీనా వేసుకోవచ్చు, కానీ కొంచెం వేరే ఘాటు వాసన వస్తుంది, అందుకని నేనైతే వేయలేదు. ఇవన్నీ చక్కగా కలపండి, మొత్తం కలిసేంత వరకు. ఇందులో పన్నీర్ని గ్రేప్ చేసి వేసుకోవచ్చు అండి. నేను ఇంట్లో చేసిన పన్నీర్ ఉంటే దాన్ని కొంచెం క్రష్ చేసేసి చక్కగా కలిపేసేసి, పన్నీర్ వేసినప్పుడు మాత్రం పైన కలపండి, లేకపోతే అది మరి పేస్ట్ అయిపోయి మనకు అంత టేస్ట్ అనిపించదు. అందుకని లైట్గా పైన కలిపేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం చపాతీ పిండి చూస్తే చాలా మంచిగా సాఫ్ట్గా రెడీ అయ్యింది కదా. దీన్ని కొంచెం ఒక 2 నిమిషాలు మసాజ్ చేసేసి, ఇట్లా ముక్కలు మనకు కావాల్సినంత సైజులో ముక్కలు కట్ చేసేసుకొని, ఒక ముక్క తీసుకొని ఇలా కొంచెం లావుగా కొంచెం గుంటగా మంచి ఎత్తు చేసేసుకొని, దాంట్లో మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా కాబూలి శనగలు మిక్స్ వేసేసి 2 స్పూన్లు 2.5 స్పూను చక్కగా దాని లోపల అదమండి, అది అయితే చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత నేను చూపించిన విధంగా, లేకపోతే మీకు నచ్చినట్టు విధంగా కొంచెం ముద్దగా చేసేసుకొని, ఇప్పుడు రోటీ ప్యాడ్ మీద కొంచెం గోధుమ పిండి వేసుకొని లైట్గా దాన్ని ఇట్లా అద్దేసేసి ఆ ముద్దని, ఆ పిండిని పక్కన దులిపేసేసుకొని, దాని మీద ఎటువంటి పౌడర్ లేకుండా చక్కగా పైన పరోటాని చపాతీ కర్రతో ఒత్తేసుకుందామండి. ఇలా ఒత్తినటువంటి పరోటాని వేడి పెనం మీద వేయాలండి, బాగా వేడెక్కుండాలి. ఇలా వేసిన తర్వాత కొంచెం లైట్గా మనకి తెలుస్తుంది కదా డ్రై అయినట్టు, అప్పుడు తిరగేసేసి 2 సైడ్స్ కొంచెం ఆయిల్ నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇట్లా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా సరే 2 సైడ్స్ కొంచెం స్ప్రింకిల్ చేసేసి ఎక్కువ సార్లు తిప్పుతూ మంచిగా కాల్చండి, మాడకుండా. ఒక 3 మినిట్స్ అన్నా కాల్చాలండి. అలా కాల్చిన తర్వాత చక్కగా సర్వింగ్ బౌల్లో తీసేసుకొని, దీని ఫైనల్ టచ్ పైన వెన్న వేస్తే సూపర్ టేస్ట్ అండి. వేడి మీద వెన్న ముద్ద వేసేసుకొని, పక్కన బంగాళదుంప కుర్మా కానీ ఏదైనా మసాలా కర్రీతో తింటే అద్భుత అనాల్సిందేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. నోరుతుందా? అయితే ఒక్కసారి ఈ విధంగా చేసేసేయండి. ఇంట్లో కాబూలి శనగలు ఉంటే తెచ్చేసుకొని నానబెట్టేసి చేసేసేయండి. ఈ వీడియో నచ్చిందా? నా ఛానల్ కొత్తగా చూస్తే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ వస్తుంది, క్లిక్ చేయాలండి. క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుగా కనిపిస్తాయి. మంచి వీడియోస్ కోసం నా ఛానల్ విజిట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, బెస్ట్ ఫ్రెండ్స్కి, తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేస్తారనుకుంటాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. మరో మంచి వీడియోతోటి మీ ముందుంటాను.